మనం తలనొప్పికో, ఒళ్ళు నొప్పులకో పెయిన్ కిల్లర్ వాడుతూ ఉంటాం. అయితే వేసుకున్నటువంటి మాత్ర కడుపులోకి వెళ్తే అది శరీరంలో ఎక్కడ నొప్పి ఉందో సరిగ్గా అక్కడికే వెళ్ళి ఎలా వెళ్తుంది? నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. దానికి నొప్పి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అసలు దీని వెనుకున్నటువంటి శాస్త్రీయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి పెయిన్ కిల్లర్ మాత్రకు నొప్పి ఎక్కడుందో ప్రత్యేకంగా తెలియదు. మనం మాత్ర వేసుకున్నప్పుడు అది కడుపులోకి వెళ్ళి కరిగి ఆపై రక్తంలో కలుస్తుంది. రక్తం ద్వారా ఆ మందు శరీరంలోని అన్ని భాగాలకు ప్రయాణిస్తుంది. మన శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినా లేదా కణజాలం దెబ్బతిన్నా ఆ ప్రాంతంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనాలు నరాల ద్వారా మెదడుకు నొప్పి సంకేతాలు పంపిస్తూ ఉంటాయి. రక్తంలో కలిసినటువంటి మందు శరీరం అంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడైతే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలవుతున్నాయో అక్కడ వాటి ఉత్పత్తిని ఆపివేస్తుంది. ఎప్పుడైతే ఆ రసాయనాల ప్రభావం తగ్గుతుందో మెదడుకు నొప్పి సంకేతాలు చేరవు. దీనివల్ల మనకు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. పెయిన్ కిల్లర్లు కేవలం నొప్పి సంకేతాలను మాత్రమే అడ్డుకుంటాయి, కానీ శరీరంలో ఉన్నటువంటి అసలు సమస్యను పూర్తిగా నయం చేయలేవు. అవి కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి.